కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేత కావట్లేదంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతూ ఉంటే కల్వకుర్తి ద్వారా నీరు తీసుకోవడం కూడా తెలంగాణ ప్రభుత్వానికి చేత కావట్లేదని మండిపడ్డారు. తాము చెబుతోన్న విషయాలపై మంత్రి ఉత్తమ్ దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మాట్లాడితే ఆయన అంటాడు హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్తుండు అన్నాడు. ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమనంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్, విషయం లేదు వాళ్ళ దగ్గర, నిజం మాట్లాడే ధైర్యం లేదు, విషయం పరిజ్ఞానం లేదు, కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే. నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏది అబద్ధాలు? శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది, అబద్ధమా? నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా? పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది, అబద్ధమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి వాళ్ళేమో నీళ్లు తీసుకుపోతారు, నువ్వేమో కల్వకుర్తి మోటార్లు ఎత్తి తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదని అనే మాట నేను చెప్పిన ఇది అబద్ధమా?